study some scriptures. Here we want to talk about connecting to covenant. Connecting to covenant. Hallelujah. Covenant. అందరు covenant అనండి. నిబంధన అనండి. నిబంధన. Hallelujah. నిబంధన అంటే a permanent connection until the given job has to be finished. ఏ పని అయితే దేవుడు ఈ భూమి మీద నెరవేర్చడానికి ఇచ్చాడో ఆ పని అయ్యేంత వరకే మరి మనతో ఉండేటువంటిది ఏంటి అంటే కోవెనెంట్. హల్లెలూయా. ఒకసారి దేవుడు కనుక నిబంధన చేస్తే ఆ నిబంధన రద్దుపరచజాలదు. అలాగే ఆ నిబంధన అనేది మరి తొలగిపోదంట. హల్లెలూయా. అందుకే ఆయన చెప్తాడు, నా నిబంధన తొలగిపోదండి. సమాధానార్థమైన నా నిబంధన తొలగిపోదు, నా నిబంధన నేను రద్దుపరచజాలను అంటాడు. హల్లెలూయా. సో కాంట్రాక్ట్స్ మే బి క్యాన్సిల్డ్ if the both parties are not satisfied with certain conditions. కాంట్రాక్ట్ వేరు, కోవెనెంట్ వేరు. హల్లెలూయా. వాగ్దానము వేరు. సో దీస్ త్రీ ఆర్ డిఫరెంట్. అయితే కాంట్రాక్ట్ అనేది ఇద్దరి వ్యక్తుల మధ్యలో కుదిర్చినప్పుడు వారిద్దరు కనుక సాటిస్ఫై అవ్వకపోతే కాంట్రాక్ట్ అనేది మధ్యలో రద్దవుతుంది. కోవెనెంట్ అనేది ఏంటంటే లైఫ్ టైం. మనం భూమి మీద జీవించినంత కాలము కూడా మనతో ఉండేది. అప్పుడు దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి కోవెనెంట్ నిబంధన చేయడు. ఆయన సామర్థ్యాన్ని బట్టి నిబంధన మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నిబంధన అనేది ఒకసారి మనతో నిబంధన చేసిన తర్వాత ఆ నిబంధన అనేది తొలగిపోవడం అనేది అసాధ్యం. హల్లెలూయా. అందుకే మరి దేవుడు క్రొత్త నిబంధన అన్నాడు. క్రొత్త నిబంధన, ఈ నిబంధన ద్వారా క్రీస్తు రక్తము కార్చి ఆ రక్తమును మరి మన కోసం అర్పించి రక్తములో మనల్ని కడిగి మనల్ని కొన్న తర్వాత ఒకసారి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చినటువంటి ఈ నిబంధన తొలగిపోదు. హల్లెలూయా. ఇట్ కెనాట్ బి గో ఇన్ వెయిన్. హల్లెలూయా. ఆల్రైట్. అయితే చూడండి, ఈరోజు అబ్రహాంకు చేసినటువంటి నిబంధన. హల్లెలూయా. గాడ్ హస్ మేడ్ ఎ కోవెనెంట్ విత్ అబ్రహాం. హల్లెలూయా. దిస్ ఈస్ కాల్డ్ ది అబ్రహామిక్ కోవెనెంట్. దేవుడు తిరిగి మళ్ళీ మనల్ని అబ్రహాం యొక్క వాగ్దానముతో కనెక్ట్ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చారు. హల్లెలూయా. హి కేమ్ డౌన్ టు గివ్ యు ది బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాముకి సంతానమే కాదు, అబ్రహాం యొక్క నిబంధనకి కూడా మనం వారసులమంట. హల్లెలూయా. ఈరోజు 3 విషయాలు మీకు బోధిస్తాను. ఒకటేమో నిబంధన, రెండవది వాగ్దానము, మూడవది ఆశీర్వాదం. హల్లెలూయా. 3 థింగ్స్. ఫస్ట్ వన్ ఈస్ కోవెనెంట్, సెకండ్ వన్ ఈస్ ప్రామిస్, అండ్ ది థర్డ్ వన్ ఈస్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఈ 3 కూడా మరి దేవుడు మనకి ఎలాగా అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా అబ్రహాముకి సంబంధించినవి. మన దేవుడు మనకి అబ్రహాము ద్వారా మనకి అనుగ్రహించాడంట. హల్లెలూయా. నాకు చూద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనము చదువుదాం. అపోస్తులు 3:25. యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 3 and from verse number 25. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో, చూడండి, దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారట. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మనం ఏమై ఉన్నామంట? వారసులము. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చింది దేనికోసము? ఈ నిబంధనకు మనల్ని వారసులుగా చేయడానికంట. హల్లెలూయా. ఆయన రక్తం కార్చింది దేనికోసము? అబ్రహాముతోని దేవుడు ఏ నిబంధన అయితే చేశాడో ఆ నిబంధనకు నీవు నేను ఈరోజు వారసులమై ఉండాలని. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ నిబంధనలో ఏముంది? నీ సంతానము ద్వారా. అంటే ఇప్పుడు మనం ఎవరము? అబ్రహాం యొక్క సంతానము. హల్లెలూయా. వి ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. మరి ఇప్పుడు ఈ భూలోక వంశంలన్నీ కూడా ఎవరి ద్వారా ఆశించబడాలా? ఎవరి ద్వారా ఆశించబడాలి? అందరు చెప్పండి.
పాస్టర్ ద్వారానండి? పాస్టర్ జాన్సన్ ద్వారానండి? పర్లేదనండి. హల్లెలూయా. నా ఒక్కడి గురించి రాశాడా? యా, ఐఎమ్ సీడ్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఐఎమ్ సీడ్ ఆఫ్ అబ్రహాం. రైట్. అంటే ఇప్పుడు నువ్వు అబ్రహాంకి ఏమై ఉన్నావు? సంతానము. ఇప్పుడు దేవుడు ఏమంటాడు ఇక్కడ? అబ్రహాము యొక్క సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలంట. హల్లెలూయా. కానీ మనకే ఈరోజు ఠికానా ఉందా? లేదు. వి డోంట్ హ్యావ్ ఠికానా. ఈవెన్ ఇంత భూమి లేదు, 100 గజాల భూమి లేదు ఈరోజు మనకి. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు? భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడాలంట. అంటే నిన్ను దేవుడు ఎక్కడ పెట్టాడు? ఏ పొజిషన్లో పెట్టాడు? నీకు భూమి ఉండడం కాదు, అసలు భూమి నీదంటాడు దేవుడు. హల్లెలూయా. దిస్ ఎర్త్ బిలాంగ్స్ టు యూ and all the creation is belongs to you. Hallelujah. And you are the heir to all creation. Hallelujah. అంటే చూడండి, విశ్వాసం అనేది దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలి, ఆగిపోకూడదు విశ్వాసంలో. హల్లెలూయా. మతంలోకి వచ్చేసరికి ఏమైపోతుంది తెలుసా? ఆగిపోతాం. అన్నీ నాకే తెలుసు అనుకుంటాం. వినో ఎవ్రీథింగ్, దట్స్ ఇట్. ఇంకేముంది బైబిల్లో చదవడానికి? ఇంకేముంది కొత్తగా నేర్చుకోవడానికి? అంటే మనం కొత్తది నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఉన్నదాన్ని మన జీవితంలో ఎలాగ నెరవేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. We want new things every day. We want to learn new things. But we doesn't want what is there in the Bible to apply in our life. Hallelujah. అది మన జీవితంలో నెరవేర్చబడాలి. హల్లెలూయా. భూలోక వంశములన్నీ కూడా ఎవరి ద్వారా ఆశించబడాలా? అందరూ చెప్పండి, నా ద్వారానండి. నేను భూలోకాన్ని ఆశీర్వదించబడినానండి. హల్లెలూయా. అంటే దేవుడి వాక్యం అబద్ధమా? దేవుడి వాక్యం అబద్ధమా? కాదు. హల్లెలూయా. భూమి ఆకాశం గతించదు కూడా నా వాక్యము, నా మాట నిరర్ధకము కానేరదు అనేటువంటి చెప్పిన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానము? ఇదిగో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడు. ఏ వంశం కూడా వదిలిపెట్టలేదు దేవుడు. ఏ కులము, ఏ జాతి, ఏ దేశము, ఏ ప్రాంతము, దేన్ని వదిలిపెట్టలే. హల్లెలూయా. భూలోకముల ప్రతి వంశం కూడా, రాజుల వంశమైనా సరే, అంటే రాజులు, ఈవెన్ రాజులైనా సరే ఎవరి ద్వారా ఆశించబడాలా? నీ ద్వారా. వాడు రాజవంశం అండి, ఊరుకోరా, నేను ఆశీర్వదించబడతా తప్ప నువ్వు రాజు కాలేవు. హల్లెలూయా. నేను పిఎం, నేను సీఎం, నో ప్రాబ్లం. నేను ఆశీర్వదిస్తేనే నువ్వు సీఎం, పిఎం అవ్వాలి. ఎందుకు? నేనే నీకు ఆశీర్వాదం. ఐఎమ్ ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా. ఈ కాన్షియస్ ఉందా మనకి? లేదు. ఈ కాన్షియస్ ఉండదు మనకి. హల్లెలూయా. ఎందుకు? క్రైస్తవులు అంటే చిన్న చూపు జనము చూస్తారు, మనము చిన్న చూపు చూసుకుంటాం. చూసారా? కాలేబు, జాషువా ఇద్దరు వెళ్ళేసరికి అక్కడ ఆజానుభావులు కనిపిస్తారు, నెఫిలీలు కనిపిస్తారు. ఆ నెఫిలీలను చూసి ఈయన అంటారు, ఏమంటారు? వారి దృష్టికి మేము మిడతల వల్లే ఉంటాం, మా దృష్టికి మేము మిడతల వల్లే ఉన్నామంట. లోకం అలాగే చూస్తుంది మరి ఇప్పుడు ఈరోజు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని పెట్టుకున్నప్పుడు కూడా లోకం మనల్ని ఎలాగ చూస్తుంది? కిరస్తాని బ్యాచ్, హల్లెలూయా బ్యాచ్, ఫారెన్ దేవుడు, తక్కువ కులముల దేవుడు, అనేక రకాలైనటువంటి బ్రాడ్జీలు మెడలో వేసుకొని తిరుగుతున్నాం మనం. వాళ్ళలో ఎవరు చెప్పక్కర్లేదు, బ్రాడ్జీ కనిపించేస్తుంది. ట్యాగ్ వేసుకుంటాం, చూసావా? ట్యాగ్ కనిపించేస్తుంది. పలానా క్రైస్తవులు నువ్వు. హల్లెలూయా. ఎలా చూస్తారు? నీకు నువ్వు ఎలాగ చూసుకుంటావు? వాళ్ళు చూసిన కంటే ఇంకా దారుణం నువ్వు. వాళ్ళని కొంచెం పర్వాలేదు, కొంచెం అరే మనిషే కదా, మనలో ఒకడని చూస్తాడు, కానీ నువ్వేమనుకుంటావు? పురుగుని ప్రోపు అంటావు. వాళ్ళు కనీసానికి మనలో ఒక్కడలే, మనిషే, ఏదో కొంచెం క్రైస్తవుడైనా కూడా మనిషే, కొంచెం జ్ఞానం ఉంది, కొంచెం ఓకే మనిషి అని వాళ్ళు అలాగే చూసినా కూడా నువ్వు మట్టికి మనిషిలాగా కూడా చూసుకోవు. పురుగుని ప్రభా, ఇంకేంటి దాని ప్రభా, పాకుతాను ప్రభా, ఇక్కడ తిరుగుతాను ప్రభా, అక్కడ తిరుగుతాను ప్రభా. అలా యు సీ దట్. అంటే ఎందుకు? వాక్యము స్టాండర్డ్, ఏ స్టాండర్డ్ మనకి ఇచ్చిందో వీ డోంట్ నో. హల్లెలూయా. మనకు తెలియట్లే, మనకు అర్థం అవ్వట్లేదు వాక్యం యొక్క స్టాండర్డ్ ఏంటో, ఏ స్టాండర్డ్లో దేవుడు మనల్ని పెట్టాడు. అంటే దేన్ని ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. హల్లెలూయా. చదవండి. దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. నిబంధన అంటే నిరంతరము నిలిచేటువంటిది. హల్లెలూయా. ఈ భూమి ఉన్నంత కాలము నిబంధన నిలిచి ఉంటుంది. హల్లెలూయా. నిబంధన ఎప్పుడు రద్దుపరచలేడు దేవుడు. హల్లెలూయా. Until unless it is finished.
అది ముగించబడాలా. ముగించబడినప్పుడే నిబంధన కొట్టివేయబడింది. పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్తాం మనం, అవునా కదా? పాత నిబంధన కొట్టివేయబడిందా? ఖచ్చితంగా కొట్టివేయబడింది. ఇప్పుడు పాత నిబంధనలు లేవు మనం, కొత్త నిబంధనలు. పాత నిబంధన దేవుడు ఎప్పుడు కొట్టివేశాడు? సమాప్తమైన తర్వాత. హల్లెలూయా. when you cried unto the cross, it is finished, that's it. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములు కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చుటకు వచ్చాను అన్నాడు. హల్లెలూయా. ఆయన నెరవేర్చాడు. అది నెరవేర్చబడిన తర్వాత దాన్ని ఏం చేశాడు? దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. మరి ఈరోజు అబ్రహాము చేసినటువంటి వాగ్దానము, ఆ నిబంధన నెరవేర్చబడిందా? ఇంకా లేదు. హల్లెలూయా. we are not seeing the covenant has been fulfilled. కాబట్టి నిబంధన నిలిచి ఉందా? ఈ రోజుకి నిలిచి ఉంది. హల్లెలూయా. ఆ నిబంధనకి మనం ఏమై ఉన్నాం ఈరోజు? వారసులమట. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన ఏమవ్వాలా? మారిపోవాలా. ఇప్పుడు 100 గజాల భూమి కాదు ప్రభా, మొత్తం భూమి ఇచ్చేసి, ఈ భూమి మొత్తం నాకు ఇచ్చేయి ప్రభా. హల్లెలూయా. ఈ జనం అంతా నాకు అప్పగించేయి ప్రభా. ఉద్యోగం ఏంటి? ఆ కంపెనీ నాకు అప్పగించేయి. హల్లెలూయా. దెన్ ఐ విల్ బికమ్ ఎ CEO ఆఫ్ దట్ కంపెనీ. హల్లెలూయా. ఎందుకు? వాగ్దానము, నిబంధన ఉంది. హల్లెలూయా. ఆ నిబంధనకి మనము వారసులమంట. వి ఆర్ ద హెయిర్ టు దట్ కోవెనెంట్. నిబంధన నీకు కూడా వర్తిస్తుంది అంటే బాగుండేది. ఇక్కడ అలా చెప్పట్లేదు దేవుడు. కానీ ఈ దేవుడు కొంచెము, దిస్ గాడ్ ఇస్ ఎ డిఫరెంట్ గాడ్. హీ వాంట్ టు గివ్ ఎవ్రీథింగ్. మొత్తం ఆయన దగ్గర ఏం దాచుకోడు, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు అనమాట. కొంచెం 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 ఇస్తాను. మొత్తం వారసులు అంటాను. హల్లెలూయా. నువ్వెవరు ఈరోజు? వారసుడవు అంటే హక్కుదారుడు. యు ఆర్ రైట్ టు ఆస్క్ గాడ్. ఈరోజు నీకేముంది? హక్కు. అందరి హక్కు అనండి. అందరు చెప్పండి, క్రీస్తులో క్రీస్తులో ప్రతి ఆశీర్వాదము ప్రతి ఆశీర్వాదం నా హక్కు. నా హక్కు. క్రీస్తులో క్రీస్తులో స్వస్థత స్వస్థత నా హక్కు. నా హక్కు. సమృద్ధి సమృద్ధి నా హక్కు. నా హక్కు. హల్లెలూయా. దిస్ ఇస్ యువర్ రైట్. యు కెన్ ఆస్క్ గాడ్, లార్డ్ హీల్ మీ, లార్డ్ గివ్ మీ. హల్లెలూయా. మంచి ఇల్లు ప్రభా. రేట్లు ఎంత పెరిగిపోతే నాకేంటి? గజానికి 20,000, 30,000, 50,000, ₹1,00,000. ఐ డోంట్ కేర్. ఈ భూమి ఎవరిది? మా డాడీది. దిస్ ఎర్త్ బిలాంగ్స్ టు మై డాడీ. హల్లెలూయా. నేను ఆయనకి ఏమై ఉన్నాను? వారసుని. ఆయన భూలోకానికి మొత్తానికి ఆయన సృష్టికర్త, నేను ఆయనకి వారసుని. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని నిలబడి ప్రార్థన చేయాలన్నమాట. హైదరాబాద్ నడి సెంటర్ నిలబడి నజరేయుడైన యేసు నామములో. మరి దానికి ఏం కావాలో తెలుసా? ఫెయిత్, విశ్వాసం. హల్లెలూయా. యు నీడ్ ఫెయిత్ టు స్పీక్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే కొంతమంది కూడా ఉంటారులేండి, ఏం వాక్యం ఇది అవసరమా మాకు అనుకుంటాం. కానీ ఈ వాక్యం నేను చెప్పట్లేదు, ఇది ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్ స్పీకింగ్. దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ, అంటే భూలోకంలో ఏ వంశం ఉన్నా సరే నువ్వు ఆశీర్వదిస్తేనే ఆశించబడాలా. అంటే ముందు నువ్వు ఆశించబడాలా. ఎస్, యూ నీడ్ టు బి గెట్ బ్లెస్డ్ ఫస్ట్. హల్లెలూయా. అప్పుడు ఓవర్ఫ్లోయింగ్ ఏదైతే ఉందో, నీ కప్పు నిండిన తర్వాత పొంగి పొర్లు కింద పడుతుంటే చూసావు, దానితోనే లోకం మొత్తం ఆశించబడుతుందంట. అంటే నీ ఆశీర్వాదం ఎంత ఉందో చూడండి. హౌ మచ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇస్. దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చింది దేనికోసము? దీనికి నిన్ను వారసుని చేయడానికి. నీ ద్వారా లోకములన్నీ, వంశములన్నీ కూడా ఆశీర్వదించబడాలి అనేటువంటి నిబంధనకు నిన్ను వారసుని చేయడానికి ఆయన భూమి మీదకి దిక్కువచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. మనం మట్టుగా అక్కడే ఉన్నాం. మనలో చలనం లేదు, మార్పు లేదు. వాక్యాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాక్యాన్ని మన స్టాండర్డ్కి తీసుకురాకూడదు. డోంట్ బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ స్టాండర్డ్స్. దానికంటే ప్రయత్నం చేయి, వాక్యం యొక్క స్టాండర్డ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. హల్లెలూయా. డోంట్ డిమినిష్ ది స్టాండర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఎవరు వాక్యం యొక్క సామర్థ్యమును తన లెవెల్కి తెచ్చుకుంటారు తెలుసా? నాకు సామర్థ్యము లేదు అన్నవాళ్ళు, నేను ఏమి చేయలేను, నా వల్ల ఏది కాదు అని ఎవరైతే అనుకుంటారో వాక్యాన్ని కూడా వాళ్ళ సామర్థ్యం దగ్గర తెచ్చుకుంటారు. హల్లెలూయా. కానీ దేవుడి వాక్యము, ఆయన స్టాండర్డ్ ఎలాంటిది?
నీ దగ్గరికి రాదు, నువ్వే దాని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. యు నీడ్ టు గో ఇంటు ద స్టాండర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ యు నీడ్ టు లివ్ ద అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుడి యొక్క వాక్య స్టాండర్డ్ని బట్టి దేవుని యొక్క వాక్య స్టాండర్డ్ నా జీవితం ఉండాలి. నా జీవితం అది అంత స్టాండర్డ్లో ఉండాలి. హల్లెలూయా. ఎత్తైన స్థానంలో ఉండాలంట. సంఘం ఎక్కడ కట్టబడాలా? ఎత్తైన స్థానంలో. హల్లెలూయా. సంఘం అంటే మళ్ళీ ఈ చర్చ్ అనుకోకండి, ఈ పిల్లర్లు, ఈ గోడలు, ఈ చైర్లు, ఈ మైకు, ఇది కాదు సంఘం అంటే. నువ్వే సంఘం. హల్లెలూయా. యు ఆర్ ఎ చర్చ్, యు ఆర్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. అందరు చెప్పండి, నేనే దేవుడి మందిరం అనండి, నేనే దేవుని మందిరం, నేను దేవుడి ఆలయం అనండి. నేను అంటే దేవుడు సంఘం గురించి, మందిరం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? నీ గురించి. మునుపటి మందిర మహిమ కంటే కడవడి మందిర మహిమ ఎలాగుండాలా? మరీ అది అంటే మునుపున్న ప్రవక్తల కంటే, మునుపున్న రాజుల కంటే, మునుపున్న యాజకుల కంటే, మోషే కంటే, ధర్మశాస్త్రం కంటే, వాటన్నిటికంటే నీ మహిమ అధికంగా ఉండాలి. హల్లెలూయా. I receive. Your glory has to be extended. హల్లెలూయా. అది పాత మహిమ, అది పాత మందిరం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెవరు? నూతన మందిరం. హల్లెలూయా. Now you are a new church, a new temple. నీ మహిమ ఎలాగుండాలా? పాత మందిరం కంటే మరీ అధికం. అందరు మరీ అధికం అనండి. అసలు దానంత కూడా లేదు. చెప్పాలంటే మోషే చేసిన కార్యం మనం చేయట్లా ఈరోజు. ఏలియా చేసిన కార్యములు చేయట్లా. సొలొమోను వంటి ఐశ్వర్యం ఉందా? మరి అది పాత టెంపుల్. అది హల్లెలూయా. దట్స్ ఓల్డ్ టెంపుల్. ఇట్ హస్ ఎ గ్లోరీ. లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెంట్. హల్లెలూయా. లైఫ్ అండ్ ప్రాస్పరిటీ. ఆ మహిమ ఉంది. మరి ఈ మహిమకి ఏముండాల? దానికంటే మించింది. హల్లెలూయా. అందుకే చూసావా, సొలొమోనుతో దేవుడు చెప్తాడు, నీ వంటి రాజులు, నీ అంత సామర్థ్యం కలిగినటువంటి రాజులు ఇంకొకడు ఉండడు భూమి మీద. హల్లెలూయా. కానీ మనం ఈరోజు ఏం ప్రార్థన చేయాలా? సొలొమోను కంటే నేను గొప్ప ఐశ్వర్యం కలిగిన వాడిగా ఉండాలి అని ప్రార్థన చేయొచ్చా? ఇజ్ ఇట్ రైట్ ప్రేయర్? ఇజ్ ఇట్ రైట్ ప్రేయర్ ఆర్ రాంగ్ ప్రేయర్? Yes, right prayer. Right prayer. చెప్పాలా? Right prayer. దేవుడు సొలొమోనుతో ఏమన్నాడు? నీ వంటి వారు ఇంకొకరు ఉండరు. అంటే నీ అంత జ్ఞానవంతుడు కానీ, నీ అంత ఐశ్వర్యవంతుడు కానీ, నీలాంటి రాజు కానీ, నీలాంటి వ్యక్తి కానీ ఇంకొకడు ఉండడు అని సొలొమోనుతో చెప్పాడు. మరి అదే దేవుడు ఇప్పుడు మనం ప్రార్థన చేయొచ్చా? సొలొమోను కంటే నాకు ఎక్కువ ఐశ్వర్యము, జ్ఞానము కావాలి అని ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. ఆ? చేయొచ్చు. హల్లెలూయా. yes we can pray. we can. ఎందుకంటే సొలొమోను కంటే గొప్పవాడు మన లోపల ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి. సో యూ కెన్ ప్రే ఎ ప్రేయర్, Lord give me more prosperity, more wisdom than Solomon. ఎందుకు? ఆ మందిరం కంటే ఈ మందిరము ఎక్కువ మహిమలో ఉండాలి. హల్లెలూయా. అది కడవరి, అది మొదటి మందిరము, ఇది కడవరిది. దిస్ ఇస్ ద ఎండ్ టైమ్ గ్లోరీ. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి దాన్ని మార్చేశారు. ఇప్పుడు సొలొమోను కంటే గొప్పవాడిని నేను ఎక్కడున్నాను? నీ లోపల ఉన్నాను. కాబట్టి నువ్వేం ప్రార్థన చేయవచ్చు? సొలొమోను కంటే కూడా ఎక్కువ నన్ను ఆశీర్వదించు ప్రభువా, నాకు ఎక్కువ జ్ఞానమే ప్రభువా అని ప్రార్థించవచ్చు. యూ కెన్ ప్రే ఎ ప్రేయర్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రాస్పరిటీ గురించి ప్రార్థన చేయొద్దండి, చేయకూడదు. ఈ ప్రాస్పరిటీ గురించి బోధించే వారికి ఒక స్పెషల్ ట్యాగ్ కూడా ఇచ్చారు, ప్రాస్పరిటీ ప్రీచర్స్. ఏం ప్రీచర్స్ అంట? ప్రాస్పరిటీ. బైబిల్లో ఉన్నంత రాజులే. ఎవ్రీ కింగ్ ఈజ్ వెరీ రిచ్. హల్లెలూయా. ప్రతి ఒక్క రాజు కూడా ఎలాంటి వారు? ఐశ్వర్యం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎవరు? రాజు. రాజులకి ఇప్పుడు నీవెవరు అంటే, పరలోక రాజ్యంలో వెళ్ళడానికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటి భూమి మీద? నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే భూమి మీద నీకు మినిమం క్వాలిఫికేషన్ ఏంటి? రాజు. బికమ్ ఎ కింగ్. This is the minimum qualification because he is the king of kings, we are the kings, and our minimum qualification is to become a king onto this earth. Hallelujah. గట్టిగా చప్పలు కొడతాం దేవుడికి.
దట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్. అంటే పేదవాళ్ళకి గరీబ్ వాళ్ళకి అక్కడ స్థానం ఉందా? లేదు. ఎందుకు? వాళ్ళని కూడా దేవుడు భూమి మీద రాజులుగా మార్చి తీసుకెళ్తాడు కాబట్టి. హల్లెలూయా. ఇఫ్ యు ప్రే ఎ ప్రేయర్, హల్లెలూయా, దాని గురించి ప్రార్థిస్తే, ఒకవేళ అలాగ ప్రార్థిస్తే దేవుడి యొక్క ఉద్దేశం చిత్త ప్రకారము మనమందరం ఎలాగుండాలా? రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. అంటే మినిమం క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ బికమ్ ఏ కింగ్. ఉద్యోగం కోసం ప్రార్థించండి బ్రదర్. ఎందుకు నాకు ఇవన్నీ? ప్రమోషన్ రావట్లేదు, ప్రార్థించండి. హల్లెలూయా. But I'm raising a generation who can pray a prayer of this kind. Hallelujah. Let that generation raise. Hallelujah. ఆ జనరేషన్ లేవాలా? ఎవరైతే సొలొమోను కంటే నేను గొప్పగా జీవించాలని, దావీదు కంటే నేను గొప్పగా జీవించాలి, అబ్రహాముకు ఒక వాగ్దానానికి నేను వారసుని కాబట్టి ఆయనలాగా నేను జీవించాలి, ఆ ఆశీర్వాదాలు కలిగి భూలోక వంశములన్నీ కూడా నా ద్వారా ఆశీర్వించబడే సామర్థ్యం నాకు కావాలి అని ప్రార్థించే జనరేషన్ రైజ్ చేయాలి. హల్లెలూయా. God has to raise that generation. And these are the basic steps to raise that generation. Hallelujah. Basic preaching to raise such a generation. Hallelujah. Are you getting something, people of God? I'm talking about that generation, not this church. Not the church that we are seeing nowadays on the earth, on this planet earth. Hallelujah. ఈ భూమి మీద ఉన్న సంఘం గురించి కాదు. The coming generation. Hallelujah. Or the generation that is going to raise from these days. ఈ రోజుల్లో ఈ సంఘంలో మన ద్వారా మనలో నుంచి లేపుతాం దేవుడు. Hallelujah. Who knows it? We don't know. Let God raise such a generation from our church. మన సంఘం నుంచి లేపాల దేవుడు. మన సంఘం నుంచి అలా జనరేషన్ రైజ్ అవ్వాలి. నీ నుంచి, పక్కలు చెప్పండి, నీ నుంచే మొదలవ్వాలేనండి, నా నుంచి మొదలవ్వాలండి. హల్లెలూయా. లెట్ ఇట్ బి బిగిన్ ఫ్రమ్ మీ. దట్ పవర్ఫుల్ జనరేషన్ who can change everything, who can bless the nations even, who can never think about the money. Let money follow them. Hallelujah. మన సగ జీవితం దేనికి పోతుంది తెలుసా? సగం జీవితం డబ్బు ఆలోచన. డబ్బు 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 డబ్బు. అసలు డబ్బు పైన ఆలోచన లేకుంటే దేవుడి పైన ఉంటుంది. హల్లెలూయా. దేవుడి పైన నుంచి ఆలోచన సగము ఎక్కడికి వెళ్ళిపోయింది? జీవనం. ఎలాగ జీవితాన్ని గడపాలా, ఈరోజు ఎలా గడపాలా, రేపు ఎలా గడపాలి, నా కుటుంబం ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ చదువు, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి ప్రభువా? హల్లెలూయా. యు సీ దట్ యువర్ లైఫ్, యువర్ స్ట్రగ్లింగ్ your entire life to fulfill these things. But I want to raise such a generation, those who cannot pray for money. Money will be under their foot. Hallelujah. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. Such a generation. Hallelujah. I'm praying for it. I'm praying. Let God raise the generation. Hallelujah. చూడండి, చదవండి ఇక్కడ. See what is God is giving me. మీ దేవుడైన అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడి చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు నీవు వారసుడవంట. హల్లెలూయా. చెప్పండి, నేను వారసుడనండి. వారసు దేనికి వారసుడవు? భూలోక వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడాలి అనే నిబంధనకి వారసుడవు. హల్లెలూయా. నీ హృదయం ఇలాగ విశాలపరచబడాలి, విశ్వాసం విశాలపరచబడాలి. హల్లెలూయా. Your territories has been changed and expanded. Hallelujah. Right. This is the covenant. Now let us come to the promise. Galatians chapter number 3. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం చదువుదాము. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి. అబ్రహాము, ఎందుకు దేవుడు అబ్రహాముని ఎంచుకున్నాడు? అబ్రహాము వాగ్దానము, అబ్రహాము నిబంధన, అబ్రహాము ఆశీర్వచనములు. హల్లెలూయా. why Abraham? why God wants to give you the covenant of Abraham?
Why God wants to give you the promise of Abraham? Hallelujah. ఎందుకంటే అబ్రహాము ఒకడే నిరీక్షణకు ఆధారం లేని సమయంలో దేవుణ్ణి నమ్మాడంట. హల్లెలూయా. He believed God. Where there is no hope for God and good things, he believed God. నిరీక్షణ లేనప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మి నీతిమంతునిగా తీర్చబడి లోకానికే వారసుడయ్యాడంట ఆయన. హల్లెలూయా. అది అబ్రహాం యొక్క నిబంధన, ఆయనతో చేసినటువంటి నిబంధన. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రతిసారి కూడా ఎవరిని తీసుకొస్తాడు? అబ్రహాం. అబ్రహాం. రైట్, చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వారసులంట. మళ్ళీ హల్లెలూయా. రెండవసారి. నౌ దిస్ ఇస్ ద సెకండ్ టైం. అక్కడ దేనికి వారసులు అన్నాడు? నిబంధనకి. ఇక్కడ దేనికి వారసులమంట? వాగ్దానములకు. హల్లెలూయా. Every promise which has been made to Abraham, you are connected to that blessings. Hallelujah. You are connected to that promise. అబ్రహాంతో చేసిన ప్రతి వాగ్దానానికి నువ్వేమైనావో? కనెక్ట్ అయినావు. హల్లెలూయా. అందరూ చెప్పండి, నేను అబ్రహాం యొక్క వాగ్దానాలకి కనెక్ట్ అయి ఉన్నాను అనండి. నేను అబ్రహాము యొక్క వాగ్దానాలకు కనెక్ట్ అయ్యాను. Yes, you are connected to the promise of Abraham. Hallelujah. దీనికోసం యేసుక్రీస్తు ప్రభువారు చూడండి అక్కడ ఏమంటున్నాడు? కుమారులుగా చేసుకున్నాడు ఆయనకి. ఎందుకు? అబ్రహాం యొక్క వాగ్దానానికి నిన్ను వారసులను చేయడానికి. హల్లెలూయా. మొదట నిబంధనకి వారసులయ్యాడు, ఇక్కడ ఏమంటున్నాడు? వాగ్దానములకు. హల్లెలూయా. yes. ఎంత ఆధిక్యతని దేవుడు ఒక క్రైస్తవుడికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి దేవుడు ఎంత ఆధిక్యతని ఇస్తున్నాడు. ఆయన తనను తాను శిలువలో అర్పించుకున్నాడు. Because to give this promise, to connect you to this promise. Hallelujah. ఈ వాగ్దానానికి, నిబంధనకి నిన్ను వారసులు చేయడానికి ఆయన రక్తము కార్చాడంట, మరణించాడు. ఎందుకు అంతగా మరి? హల్లెలూయా. ఎందుకంటే భూలోక వంశములు అన్నీ కూడా నీ ద్వారా ఆశించబడాలి. హల్లెలూయా. ఈ రోజేమో చిన్నదాని కోసం పరిగెడుతున్నాం మనం. We are running after small things. హల్లెలూయా. లెట్ యువర్ మైండ్ బి చేంజ్. పక్కలో చెప్పండి, నీ మనసు మారాలి అనండి. ఇలా తలపైన చేసుకోండి అందరూ. నా మనసు మారాలి ముందు అనండి. లెట్ మై మైండ్ చేంజ్. హల్లెలూయా. లెట్ మై మైండ్ చేంజ్. నిబంధనకి వారసులైన ఇక్కడ వాగ్దానానికి వారసులమంట. హల్లెలూయా. ఆయన చేసిన ప్రతి వాగ్దానం, యు నో వాట్, దేర్ ఆర్ మెనీ ప్రామిసెస్ విచ్ ఆర్ మేడ్ టు అబ్రహాం. మెనీ ప్రామిసెస్. అబ్రహాం యొక్క ప్రవక్త అంటాడు దేవుడు. తప్పు చేశాడు అబ్రహాం, అయినా కూడా దేవుడు ఏమంటాడు? ఆయన ప్రవక్త. హీఈస్ ఎ ప్రాఫెట్. తెలుసా, బైబుల్ గ్రంథములందరిలో మొదటి స్వస్థత ప్రార్థన ఎవరు చేశారు? అబ్రహాం. హల్లెలూయా. ఫస్ట్ హీలింగ్ ప్రేయర్ వాజ్ డన్ బై అబ్రహాం. హల్లెలూయా. అప్పటి వరకు స్వస్థత లేదు అసలు. దేవుడు చెప్తాడు, ఇదిగో ఇతడు అబ్రహాము, అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే నీ యొక్క సమస్య, నీకు ఏ సమస్య అంతా, ఏదైతే బంధకం ఉందో దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. అబ్రహాము నిమిత్తం దేవుడు ఫరో రాజులో ఉన్న ప్రతి గర్భమును మూసివేస్తాడు. ప్రతి గర్భం మూసేయబడిందని. ఎవరు కనట్లా పిల్లల్ని? ఈవెన్ 9 నెలలు నిండిన కూడా కనట్లా పిల్లల్ని. హల్లెలూయా. అలాగే ఉంది. 9, 10, 11, 12 సంవత్సరం అయిపోయింది. ఆయన పిల్లలు లోపలే ఉన్నాడు. కానీ ఏంటి ప్రభు అంటే శాపము. ఏమొచ్చింది అంటే అబ్రహాముకి పొరపాటు, అబ్రహాముకి ఇబ్బంది పెట్టాలి అని చూసినటువంటి రాజుని దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు గర్భాన్ని. హల్లెలూయా. పోనీ అబ్రహాం ఏమన్నా మంచి పని చేశాడా? లేదు. అబ్రహాం ఏం చేశాడు? తప్పు చేశాడు. ఆమె నా చెల్లెలని చెప్పాడు. చెల్లెలే కదా, ఓకే, తీసుకెళ్ళిపోయాడు ఫరో తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, లేదు అతడు, ఆమె అతనికి భార్య, నువ్వు ఆమెని ముట్టకూడదు, పెళ్లి చేసుకోకూడదు. ఆమె నిమిత్తం ఇదిగో ప్రతి గర్భాన్ని మూసివేశాను. హల్లెలూయా. అక్రాస్ ఎవ్రీ వూమ్ ఆఫ్ యువర్ ల్యాండ్. మొత్తం దేశంలో ప్రతి గర్భం మూసేవాడు. అప్పుడు దేవుడు ఫరోతో చెప్తాడు, ఇదిగో అతడు ప్రవక్త, అతడు ప్రార్థన చేస్తే మళ్ళీ నీ గర్భము తెరబడుతుంది. హల్లెలూయా. హి ఈజ్ ఎ ప్రాఫెట్.
అప్పుడు అబ్రాహాం వచ్చి చేతులెత్తి ప్రార్థించి, ప్రభువా ఇదిగో ఆ గర్భములన్నీ కూడా తెరబడుగాక అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మళ్ళీ కనడం మొదలు పెట్టారు. హల్లెలూయా, గట్టిగా చెప్పలు కొడదాం దేవుడికి. దట్స్ ద ఫస్ట్ హీలింగ్ ప్రేయర్. అబ్రహాం యొక్క వాగ్దానంలో ఏముంది? ప్రవక్త. యూ కెన్ బి ఎ ప్రాఫెట్ అండ్ యూ కెన్ క్లోజ్ ఈవెన్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. గర్భాన్ని మూసేసిన వాడు వేరే దాన్ని మూసేయలేడా? పేదరికాన్ని మూసేయలేడా? దరిద్రాన్ని మూసేయలేడా? వ్యాధిని మూసివేయలేడా? బంధించలేడా దేవుడు? గాడ్ కెన్ బైండ్ ఇట్. హల్లెలూయా. వి ప్రే. హల్లెలూయా. ఆ వాగ్దానానికి దేవుడు ఏమంటాడు? నిన్ను వారసుడవంట. హల్లెలూయా. హక్కుదారుడవంట. అంటే ఇది అబ్రహాము మంచోడైనందుకు ప్రార్థన చేస్తే దేవుడు ఆ గర్భాన్ని మళ్ళీ తెరలేదు. కావనెంట్ ఉంది కాబట్టి, నిబంధన ఉంది కాబట్టి, నిబంధన రద్దుపరిచే జాలని కాబట్టి దేవుడు అబ్రహాము తప్పు చేసినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తేనే మళ్ళీ ఆ గర్భాలను తెరిచాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు అదే నిబంధనకి నువ్వేమై ఉన్నావు? వారసుడవు. ఆ వాగ్దానానికి ఏమై ఉన్నావు నువ్వు? వారసుడవు. హల్లెలూయా. మొదటిది నిబంధన, రెండవది వాగ్దానము. హల్లెలూయా. బైబిల్లో అబ్రహాంకి చేయబడిన ఏ వాగ్దానమైనా సరే అవన్నీ స్వతంత్రించుకునే అర్హత, హక్కు ఈరోజు క్రీస్తు రక్తము ద్వారా నువ్వు పొందుకొని ఉన్నావు. హల్లెలూయా. యు హ్యావ్ ఎ రైట్ టు ప్రే అండ్ రిసీవ్ అండ్ పొసెస్ ఎవ్రీ ప్రామిస్. హల్లెలూయా. ఆల్రైట్. మొదటిది కావెనెంట్, రెండవది వాగ్దానము, మూడవది ఆశీర్వాదం. హల్లెలూయా. నౌ లెట్ us study the blessings of Abraham. హల్లెలూయా. అయితే చూడండి, 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు. చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు. అబ్రహాము పొందిన మళ్ళీ ఎవరు వస్తున్నారు ఇక్కడికి? మళ్ళీ అబ్రహామే. హల్లెలూయా. Now God bringing Abraham again and again. అబ్రహాము పొందిన ఆశీర్వచనములకు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక స్టెప్ ఎక్కువ అన్నమాట. ఇది ఒక అనదర్ హైయర్ స్టెప్. హల్లెలూయా. ఏమైపోయాడు? అసలు ఆశీర్వచనం నీ మీదకి రావడానికి ఆయన శాపగ్రస్తుడైపోయాడంట సిలువలో. హల్లెలూయా. రక్తం కార్చడమే కాదు, శాపగ్రస్తుడైపోయాడంట. వై? బికాస్ హి వాంట్ టు గివ్ యు ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటగా క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం ఇస్ బికమ్ కర్స్. ఎందుకు ఇంత వాగ్దానానికి, నిబంధనకి వారసులు చేసి ఇక్కడేమో ఆశీర్వాదాలు మీదకి రావడానికి తానే స్వయంగా ఏమైపోయాడంట? శాపము. హల్లెలూయా. బికాస్ Jesus is jealous about the seed of Abraham. Hallelujah. Jesus is very much jealous about the seed of Abraham. Hallelujah. He's jealous. He want to get blessed every seed of Abraham. Hallelujah. అబ్రహాము సంతానం ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలి అనేది దానికోసం దేవుడు ఏదైనా చేస్తా అంటాడు. Hallelujah. I can do anything to get blessed. అంటే నీవు ఆశ్రయించబడాలనే దేవుడికి ఇష్టం కాబట్టి అబ్రహాం సంతానంలో ప్రతి ఒక్కరిని ఆశ్రయించ కాబట్టి నేనేం చేస్తున్నాడు దేవుడు? అబ్రహాంతో కనెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. హి ఇస్ కనెక్టింగ్ యు టు అబ్రహాం అండ్ హిస్ కోవెనెంట్, హిస్ ప్రామిసెస్, హిస్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. పక్కలు చెప్పండి, ఇంకేం కావాలి నీకనండి? మనం చెప్పుకుందాం, ఇంకేం కావాలి నీకనండి? వాట్ యు నీడ్ మోర్? హల్లెలూయా. వాట్ అష్యూరెన్స్ యు నీడ్ మోర్? హల్లెలూయా. ఇంకేం కావాలి? నిబంధనకి వారసుని చేసేసాడు, వాగ్దానానికి వారసుని చేసేసాడు. ఇక్కడ ఆశీర్వాదం నీకు రావడానికి నీ మీద ఉన్న శాపాన్ని ఆయన తీసుకొని ఆయన శాపగ్రస్తుడైపోయాడంట. హల్లెలూయా. హి బికమ్ కర్స్ టు యు బికమ్ ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా. టు బ్లెస్ యు. వై? Why you want to do all these things? Hallelujah. Now see. ఒక వచనం చూపిస్తాం. లూకా సువార్తకు వెళ్దాం మనం. 13వ
అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము 10 నుంచి చదువుదాం. 13 and 10. సారీ, ఇట్స్ నాట్ 10, ఇట్స్ 13. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ఇక్కడ ఈ స్త్రీ, అయ్యా నన్ను నా గురించి ప్రార్థన చేయని అడిగిందా? అడగలేదు. పోనీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందా? నాకు స్వస్థత కావాలి అని అడిగిందా? దేవుని దగ్గర వెళ్ళి గోజాడిందా? నన్ను స్వస్థపరచు ప్రభా అని అడిగిందా? అడగల. హల్లెలూయా. ఎక్కడో కూర్చుంది సమాజ మందిరంలో, ఎన్నో వేల మందిలో ఆమె ఎక్కడో కూర్చుని ఉంది అక్కడ. హల్లెలూయా. కూర్చుని ఉన్న ఆమెను చూసి ఈయన ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు, రా. హల్లెలూయా, కమ్ హియర్. ఎందుకు? 18 సంవత్సరాల నుంచి అలా ఏమైపోయిందంట? బలహీనపరచు ఆత్మతోని బంధించబడిందట. హల్లెలూయా. కానీ ఇప్పుడు జీసస్, ఇప్పుడు దేవుడు వచ్చాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. ఆ యొక్క విశ్రాంతి దినంలో సమాజ మందిరంలోకి వచ్చాడు. హల్లెలూయా. ఈ విశ్రాంతి దినంలో స్వస్థపరచడం అనేది నేరం ఆ రోజుల్లో. ఇట్స్ అ క్రైమ్. రాళ్లతో కొట్టి చంపేస్తారు ఆ రోజు ఆయన పని చేస్తే. అయినా సరే విశ్రాంతి దినంలో ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన బోధించుచున్నాడు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. ఏమైపోయింది అంటే, ఇది వృద్ధాప్యం. అంటే దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఏజింగ్ స్పిరిట్. కామనే. దిస్ ఇస్ కామన్ ప్రాబ్లం. కానీ దేవుడు దీన్ని కామన్ గా చూడట్లా. గాడ్ ఇస్ నాట్ లుకింగ్ దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లం. 70 దాటిందంటే వృద్ధాప్యం వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఏమనుకుంటాం? కామన్ అనుకుంటాం. కానీ దేవుడు ఆమెను చూసి ఏమంటున్నాడు? ఇది కామన్ ప్రాబ్లము కాదు. హల్లెలూయా. నువ్వు అలెలాగా బలహీన పడిపోతావు, అలెలాగా బలహీనంగా అయిపోతావు. హల్లెలూయా. అంటే ఈ బలహీనంగా అయిపోవడము, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవడం అనేది ఏంటంటే అదొక దురాత్మ. ఇట్ ఈస్ అ స్పిరిట్. ఇట్స్ అ స్పిరిట్ ఆఫ్ వీక్నెస్. నడుము వంగిపోతుంది. ఎప్పుడు వంగిపోతుంది నడుము? 80, 90 కర్ర పట్టుకొని నడుస్తారు. అవునా కదా? అంటే మన నడుము వంగిపోయిందంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆమెకి? 80, 90 ఉంటాయి. అంటే ఏజ్ అయిపోయింది. కామన్ కదా. ఏంటి మరి దాంట్లో సమస్య ఏంటి? ఆమె కామన్ ప్రాబ్లం అండి. దిస్ ఇస్ ద కామన్ ప్రాబ్లం. ఎవ్రీబడి కెన్ గెట్ దట్. ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దట్ సిచ్యువేషన్. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆమెను చూసినప్పుడు నో, దిస్ ఇస్ నాట్ ఎ కామన్ ప్రాబ్లం. హల్లెలూయా. ఐ నీడ్ టు డూ సంథింగ్. హల్లెలూయా. ఆమె అలాగ ఉండకూడదు. ఎన్ని సంవత్సరాల నుంచి అలాగా? 18 సంవత్సరాల నుంచి అలాగా బలహీనపడుతుంది ఆత్మ. ఆమెని వృద్ధాప్యము ఆత్మ ఏం చేస్తుంది? ఆమెని నెమ్మదిగా బలహీనపరిచేస్తుంది. కాబట్టి ఆయన చూసినప్పుడు అలాగ ఉండకూడదు. ఇట్స్ నాట్ ఎ కామన్ ప్రాబ్లం. హల్లెలూయా. ఐ నీడ్ టు డూ సంథింగ్. పిలిచాడు ఆమె. ఈస్ కాలింగ్. కమ్ డాటర్, కమ్. చదవండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచాడు. హల్లెలూయా. సీ దట్. పిలిచాడు, చేసి ప్రార్థన చేస్తున్నాడు. యేసు నామములో పో వృద్ధాప్యం. గో. ద స్పిరిట్ ఆఫ్ వీక్నెస్ లూజ్ అవర్ బాడీ. హల్లెలూయా. ఇస్ ప్రేయింగ్. మరి అక్కడ ఇంకా జనాలు ఉన్నారు. ఎందుకు ఈమెను పిలిచాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు నిన్ను పిలుచుదురుగాక. హల్లెలూయా. Let the weak spirit of weakness be loosed in your body in the mighty name of Jesus. Hallelujah. Let it be loosed. It's not a common problem. God is not saying it is a common problem. Hallelujah. It's an uncommon problem. When you move in supernatural, every common become uncommon. Every natural become unnatural. Hallelujah. When you move in this supernatural realm, సూపర్ న్యాచురల్ realm వృద్ధాప్యం ఉండదు, బలహీనత ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు. వ్యాధిగ్రస్తం చూసినప్పుడు ఇదేంటి వ్యాధిలో ఉన్నాడైనా, ఇలా ఉండకూడదు కదా. దిస్ ఇస్ నాట్ కామన్ థింగ్, దిస్ అన్కామన్ థింగ్. యేసుక్రీస్తు ప్రభువు రామని చూసి కూడా అలా అనడానికి కారణం ఏంటి తెలుసా? ఇట్స్ మూవింగ్ ఇన్ సూపర్ న్యాచురల్.
జీసస్ ఆల్వేస్ లివ్డ్ ఇన్ సూపర్ న్యాచురల్, ఆపరేటెడ్ త్రూ సూపర్ న్యాచురల్. అందుకే ఆ ప్రాబ్లం ఆయనకి ఎలా కనిపించింది? అన్కామన్. హల్లెలూయా. మనకి ఎలాగుంటుంది? డెడ్ కామన్. డెడ్ కామన్. హల్లెలూయా. ఏముంది అందులో? వృద్ధాప్యం వచ్చింది, నడుము వంగిపోయింది, దానికి ఎందుకు ఇంత సమస్య? ఎందుకు ఇంత 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 ఎందుకు గోల దాని గురించి? హల్లెలూయా. ఇట్స్ అ కామన్ ప్రాబ్లం, బట్ గాడ్ ఇస్ హియర్. జీసస్ ఇస్ నాట్ సీయింగ్ దట్ ప్రాబ్లం యాజ్ ఎ కామన్ ప్రాబ్లం. ఎందుకు దాన్ని అన్కామన్గా చూడట్లేదు? మిగతా వారందరికీ కామన్ అయిపోయినప్పుడు ఆమెకు మట్టికి ఎందుకు అన్కామన్ అయింది అది? హల్లెలూయా. మిగతా వాళ్ళకి కామనే, మిగతా వాళ్ళని ఎవరు పిలవట్లేదు, మిగతా ఎవరు కూడా స్వస్థపరిచారు. బట్ దట్ లేడీ, హల్లెలూయా. When God sees that lady, hallelujah, He says, this is not a common problem. This is something uncommon. Hallelujah. చదవండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును అంటే ఆ రోజు స్వస్థపరచొచ్చా? స్వస్థపరచకూడదు. అది విశ్రాంతి దినం, ఎవరు పని చేయకూడదు. అయినా సరే విశ్రాంతి దినం అయితే నాకేంటి, ఇది ఏ రోజు అయితే నాకేంటి? దిస్ ఇస్ నాట్ అన్కామన్ ప్రాబ్లం. ఐ నీడ్ టు డూ సంథింగ్ విత్ దట్ లేడీ, నో మ్యాటర్ వాట్. ఈరోజు ఏ రోజు అయితే నాకేంటి, ఇది విశ్రాంతి దినమా, సాబత్ డేనా, ఈరోజు పని చేయకూడదు. అయినా సరే ఈరోజు అబ్జెక్షన్ చేస్తారా? అయినా సరే ఈరోజు స్వస్థపరిచే పర్సిక్యూషన్ చేస్తారా, హింసిస్తారా? అయినా సరే, బట్ ఐ నీడ్ టు డూ సంథింగ్. హల్లెలూయా. I need to heal that lady. Hallelujah. Come on, read. విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను 16. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన, ఎవరంటే ఈమె? అబ్రహాము కుమార్తె. అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఇది అన్నమాట సమస్య అసలు. హల్లెలూయా. అది సమాజ మందిరమా? ఐ డోంట్ కేర్. ఆ రోజు విశ్రాంతి దినమా? ఐ డోంట్ కేర్. అది ఎక్కడ ఏదైనా సరే ఆ రోజు చేయకూడదు అద్భుతము, ఆ రోజు ఈ అద్భుతం చేయకూడదు, ఆ రోజు స్వస్థపరచకూడదు, విశ్రాంతి దినము, దీన్ని పరిశుద్ధంగా పాటించాలి. అయినా సరే అక్కడ ఉంది ఎవరు? అబ్రహాము కుమార్తె. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం దేవుడికి. అబ్రహాము కుమార్తె అక్కడ ఉంది కాబట్టి ఆ సమస్య కామన్ కాదు. షీ హాస్ టు బి హీల్డ్. మరి నువ్వెవరి రోజు? అబ్రహాం కుమార్తె కాదా? అబ్రహాం కుమారుడు కాదా? అబ్రహాం సంతానం కాదా? Are you not the seed of Abraham today? Now see how much God is jealous about the seed of Abraham. You want to do anything for the seed of Abraham. పరుసుకోసైనా సరే ఐ డోంట్ కేర్. విశ్రాంతి ఐ డోంట్ కేర్. శాస్త్రులు అందరూ అక్కడ అరుస్తున్నారు, నో నో నో, ఈరోజు స్వస్థపరచకూడదు. ఐ డోంట్ కేర్. నువ్వు శాస్త్రం అయితేంది, పరిచయుడు అయితేంది, ధర్మశాస్త్ర సూపర్, నువ్వు ఎవరైతే నాకేంది, ఈ మందిర అధికారం అయితే నాకేంటి? నేను దేనికోసం వచ్చాను? అబ్రహాము సంతానం ఒక్క నిమిషం కూడా బంధకంలో ఉండకూడదని భూమి మీదకి దిగి వచ్చాను. హల్లెలూయా. నాట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్. హల్లెలూయా. లెట్ అబ్రహాం సీడ్ బి ఇన్ ద బౌండేజ్. I came for this reason. Hallelujah. Now see how much jealousy is. అందుకే అబ్రహాంకి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను వారసుని. దేనికి? నిబంధనకి. ఇంకా దేనికి? వాగ్దానం. ఇంకా దేనికి? ఆశీర్వచనానికి. హల్లెలూయా. పర్సిక్యూట్ చేశారు యేసుక్రీస్తు ప్రభువుని, కొట్టారు, హింసించారు. ఆ రోజు చెయ్యకూడదు, ఆయనకి తెలుసు, సాబత్ డే చేయకూడదు. కానీ అక్కడ ఉంది ఎవరు? అబ్రహాం కుమార్తె. హల్లెలూయా. అందరు చెప్పండి, నేను అబ్రహాం కుమార్తెను కుమారుని అనండి. When you say that thing, hallelujah, నువ్వు ఎప్పుడైతే అలాగే నేను అబ్రహాము సంతానం అన్నావో, that's it. Your miracle has been begun in your life. Hallelujah. Your deliverance is begun. Your sickness is loose your body. Hallelujah. You are now entering into the new zone. Hallelujah. Are you getting something? Yes. దీనికోసం శాపం అయ్యాడంటే ఆయన.
ఇది ఇవ్వడానికి శాపం అయిపోయాడు, ఇది ఇవ్వడానికి రక్తం కార్చాడు, ఇది ఇవ్వడానికే భూమి మీదకి దిగి వచ్చాడు, ఇది ఇవ్వడానికే సిలువలో ప్రాణం పెట్టేశారండి. హల్లెలూయా. I want to make you become the head of the blessings, covenant, promise of Abraham. Hallelujah. ఇప్పుడు సంఘం ఈ కాన్షియస్లోకి రావాలా లేదా? సంఘము ఈ విశ్వాసంలోకి రావాలా లేదా? సంఘం ఈ లెవెల్లోకి వెళ్ళాలా? ఈ మహిమలోకి వెళ్ళాలా? వెళ్ళాలి. హల్లెలూయా. 100 గజాల భూమి ప్రభువా, ఇల్లు కట్టుకుంటాను. రేకుల షెడ్ ఉంది, అప్పుడప్పుడు కారుతుంటే కింద బకెట్ పెడతాము. దేవుడి కృప, ఇలా ఉన్నాం. వాట్ ఎ చీప్ గ్రేస్. Compromised everywhere. When you compromise, you never conquer. When you compromise of anything, you never ever conquer that thing. దేని నిమిత్తంతో రాజీ పడతావో దాన్ని జయించలేవు నువ్వు. హల్లెలూయా. ఎక్కడైతే సర్దుకుపోతుంటావో దాంతో యుద్ధము చేయలేవు. ఎక్కడైతే చాలు అనుకున్నావో ముందుకు వెళ్ళలేవు. హల్లెలూయా. యు కెనాట్ గో బిహైండ్ దట్ లిమిటేషన్. కాంప్రమైజ్ ఈజ్ నాట్ ఎ కామన్ థింగ్. యూ నీడ్ టు సీ ఇట్ ఈస్ అన్కామన్. ప్రపంచంలో, లోకంలో అందరికీ ఉద్యోగాలు పోతున్నాయా? నాకు అనవసరము, నేను అబ్రహాము సంతానము. కంపెనీ నన్ను వెతుక్కుంటూ రావాలి. హల్లెలూయా. ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ రావాలి, ఆశీర్వాదం నన్ను వెతుక్కుంటూ రావాలి, స్వస్థత నన్ను వెతుక్కుంటూ రావాలి, సామర్థ్యం నన్ను వెతుక్కుంటూ రావాలి, అద్భుతం నన్ను వెతుక్కుంటూ రావాలి, విడుదల నన్ను వెతుక్కుంటూ రావాలి. బికాస్ ఐ యామ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. హల్లెలూయా. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క సంతానము ఇలాగ ఉండాలంట. భూమి మీద వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. When you pray something, it will be bound on this earth. When you pray something, it will be opened in heaven. నువ్వు ప్రార్థించి బంధించింది బంధించబడుతుంది, నువ్వు ప్రార్థించి తెరిచింది తెరవబడుతుంది. హల్లెలూయా. That is the power that God has given you as a seed of అబ్రహాం. హల్లెలూయా. ఎన్ని నేర్చుకున్నారు? మొదటిది నిబంధనకి వారసులు, రెండవది వాగ్దానానికి వారసులు, మూడవది ఆశీర్వాదానికి వారసులు. హల్లెలూయా. ఎందుకు అబ్రహాముకి ఇంత సామర్థ్యాన్ని ఇచ్చి ఆ సామర్థ్యాన్ని నీకు దేవుడు నిన్ను దాన్ని వారసులు దానికి చేస్తున్నాడంటే, దేవుడు అబ్రహాము పట్ల ఏం కలిగి ఉన్నాడు? రోషము. హల్లెలూయా. అబ్రహాంకి ఏదైనా జరగడానికి వీలు లేదంట. హల్లెలూయా. నథింగ్ కెన్ హార్మ్ అండ్ నథింగ్ కెన్ టచ్ అబ్రహాం. నిన్ను ఆశీర్వించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను. హల్లెలూయా. నిన్ను హింసించే వారిని నశింపచేస్తాను. దిస్ ఇస్ ద ప్రామిస్. ఎందుకు ఇంత రోషము దేవుడికి అబ్రహాం అంటే? కరెక్ట్, అంత రోషము కాబట్టి అబ్రహాం అంటే. ఇప్పుడు నీవు కూడా ఎలా ఉండాలంట? ఆయనకి వారసులు, ఆ వాగ్దానానికి వారసులు. అంటే ఎప్పుడైతే నీవు ఆ కావనెంట్కి వారసులు అయిపోయావో, దేవుడు నీ పట్ల కూడా రోషము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈవెన్ గాడ్ ఈస్ జెలస్ అబౌట్ యూ, దట్ యూ కెనాట్ లివ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ మినిట్ in sickness, in bondage. Hallelujah. In the disease, in lack, not even a single minute. Hallelujah. All right? Okay. इंतजार का फल मीठा होता है. వెయిట్ చేశారా లేదా? వెయిట్ చేసినందుకు దేవుడు ఈరోజు ఆయన నీ గురించి ఎంత రోషం కలిగి ఉన్నాడో నీకు బోధించాడు. హల్లెలూయా. ఎంత రోషము నీ పట్ల నాకు ఉంది. హల్లెలూయా. స్టాండ్ అప్, స్టాండ్ అప్. విల్ ప్రే. The covenant of Abraham. Lord, I am the heir to that covenant of Abraham, and I am a heir to the promise that has been made to Abraham, and I am here
and you have been cursed to give you the blessings of Abraham. Hallelujah. క్రీస్తు యొక్క ఆశీర్వాదములు నాకు కలుగుటకై నీవు సిలువలో శాపగ్రస్తు అయ్యావా. హల్లెలూయా. what a tremendous thing. Have you ever imagined, ఎప్పుడైనా ఆలోచించారా అసలు యేసుక్రీస్తు ప్రభువు శాపం అవ్వడం ఏంటి? ఎందుకు శాపం అయ్యాడు ప్రభా? ఆయన అడిగితే ప్రభా ఎందుకు శాపం అయ్యావు అంటే నిన్ను ఆశీర్వాదానికి వారసుని చేయడానికంట. హల్లెలూయా. అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసుని చేయడానికి నేను శాపమైపోయాను. హల్లెలూయా. జీసస్ is jealous about the seed of Abraham. Hallelujah. Yes, somebody pray for 2 minutes. Lord, I am the heir of your covenant of Abraham. I am the heir of the promise of Abraham, and I am made to possess the promise of Abraham. Hallelujah. అబ్రహాముకు పొందిన ప్రతి ఆశీర్వచము నేను పొందుకోవడానికి నీవు నా కోసము శాపమైపోయావు ప్రభా. ఎస్, గాడ్ జీసస్ హిమ్సెల్ఫ్ హస్ మేడ్ కర్స్. హి బికమ్ ఎ కర్స్ టు బ్లెస్ యు. ఎస్, నౌ ఇట్ ఈస్ యువర్ రైట్ టు ఆస్క్ గాడ్. ఇట్ ఈస్ యువర్ రైట్ టు possess the blessings of God. My friend, pray for 2 minutes. 2 minutes can change your life. Hallelujah. This 2 minutes can change your life completely. Yes, hallelujah. Thank you Jesus. Father, in the mighty name of Jesus. అవును ప్రభా, ఇదిగో మేము నీ వాగ్దానాలన్నిటికీ వారసులము తండ్రి. అవునయ్యా, నీ నిబంధనకు మేము వారసులమయ్యా. ప్రతి ఆశీర్వాదం అబ్రహాం పొందిన ప్రతి ఆశీర్వాదం మేము పొందుకోవడానికి నీవు మా కోసం సిలువలో శాపగ్రస్తుడు అయిపోయావయ్యా. You become cursed, Lord. You become sin, Lord. You become poor in the cross to made us righteous, to made us rich, to give us prosperity, and to made us heir to the covenant and the promise and the blessings of Abraham. Hallelujah. ఈ రోజు నుంచి నేను ఆశీర్వదించబడబోచున్నాను. Yes, somebody speak. ఈ రోజు నుంచి నేను ఆశీర్వదించబడబోచున్నాను. ఈ రోజు నుంచి ఆ సిక్నెస్ బయటికి రాబోచున్నాను. ఆ వ్యాధుల నుంచి బయటికి రాబోచున్నాను. ఆ బలహీనతల నుంచి బయటికి రాబో. ఏజింగ్ ప్రాసెస్ ఈస్ నాట్ ఏ కామన్ ప్రాబ్లం, బట్ ఇట్ ఇస్ అన్కామన్ ప్రాబ్లం. ఆ బలహీన పరచు ఆత్మ ఇప్పుడే నా శరీరం బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ద స్పిరిట్ ఆఫ్ వీక్నెస్ లూస్ మై బాడీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లూస్ మై బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. yes, somebody pray. Let the spirit of weakness lose your body. Let the spirit of sickness lose your body. Let the spirit of deliverance, let the spirit of sickness lose your body. Let the spirit of poverty lose your body in the name of Jesus. Because I am heir to the covenant of Abraham. Because I am heir to the promise of God. Hallelujah. Yes, somebody pray. Something is going to change today. Something is going to change today. Hallelujah. Father, thank you Jesus. Father, thank you Jesus. Hallelujah. Yes, Lord. Yes, Lord. Jesus, hallelujah. Yes, something powerful is going to come down on the earth. Something powerful is going to come down. గొప్ప మార్పు కలగబోచుంది. గొప్ప మార్పు కలగబోచుంది. గొప్ప మార్పు కలగబోచుంది. Hallelujah. There's something supernatural is going to happen. Hallelujah. There's something supernatural. Rebo shaka rababa. Rikakababo shandale rebo mo shantale komarosh. Oh hallelujah, Jesus, hallelujah. Jesus, hallelujah. Jesus, hallelujah. Hallelujah, hallelujah. Rushala rababam. Rebebe shaka rababo shandale reben. Meroko shaka babandale rebo share. Hallelujah, Jesus. Hallelujah, Jesus, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. అవును, నేను నీ కోసం రోషము కలిగి ఉన్నాను. నేను రోషం కలిగిన దేవుడను. నీ పట్ల నాకు రోషము కలిగి ఉన్నాను. Yes, I am jealous about you. You are the seed of Abraham. We are the seed of Abraham.
And God is jealous about you, Lord. Friend, thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Jesus. Hallelujah. 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 హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. God is speaking. I am jealous about this ministry. Hallelujah. God is jealous about this ministry. Hallelujah. God is going to raise a generation where they can pray for the covenant, for the promise and the blessings of Abraham. Hallelujah. ఆయన నిబంధన, ఆయన వాగ్దానమును, ఆయన ఆశీర్వాదములని పొందుకొని భూమికి ఆశీర్వాదకరంగా మారే తరమును దేవుడు మన సంఘంలో నుంచి లేపబోచున్నాడు. హల్లెలూయా. This is the promise that God is making us to do, because God is jealous about the seed of Abraham. Hallelujah. పక్కలో చెప్పండి, దేవుడు నీ పట్ల రోషం కలిగి ఉన్నాడు. ఒక్క నిమిషం కూడా ఆ సిక్నెస్లో, ఆ పేదరికంలో, ఆ దరిద్రంలో ఉండడము దేవుడికి ఇష్టము లేదు అంట. హల్లెలూయా. Because she is the seed of Abraham.